ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పోతే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పోతే తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంటుంది? ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇస్తారు? అప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయి? వినండి, మంచిగా ఉంటుంది, బాగుంటుంది, స్కిప్ చేయొద్దు. చంద్రబాబు నాయుడు గారు టపా కట్టేస్తే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు. అది ఎలా అవుతాడు? పవన్ కళ్యాణ్ టీంలో ఎవరెవరు జాయిన్ అవుతారు అన్నది ఈ వీడియో. అప్పుడు పరిపాలన ఎలా ఉంటుంది, బాలకృష్ణ పరిస్థితి ఎలా ఉంటుంది, లోకేష్ పరిస్థితి ఎలా ఉంటుంది, పవన్ కళ్యాణ్ టీంలో ఎవరెవరు చేరుతారు అన్నది ఈ వీడియో చివరి వరకు చూడండి, అందరికీ నచ్చుతుంది. చంద్రబాబు నాయుడు గారి వయసు ఇప్పుడు 70 ఏళ్ళు దాటింది, అంటే షష్టి పూర్తి కూడా అయిపోయింది. ఏదైనా రోగం వస్తే బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఇంకొన్నాళ్ళు, ఇంకో 10 ఏళ్ళు అంతే. ఆ 10 ఏళ్ళ తర్వాత అయినా సరే చంద్రబాబు నాయుడు గారు కష్టమే. ఆయన ఏదో ఒక రోజు జారిపోతే, అంటే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఏజ్ బారైపోతుంది. ప్రత్యర్థి చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, అదే జగనన్న. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ప్రత్యర్థిగా ఉన్నాడు. జగనన్నకి కొత్త కాదు, ప్రతిపక్షం కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు, చాలాసార్లు చెప్పినాడు కూడా జగనన్న. కాబట్టి ఈయన ధాటికి తట్టుకోలేక ఏదో ఒక రోజు ఓడిపోయాడు అనుకో, ఆ గుండెపోటుతోనే చంద్రబాబు ఓం శాంతి తీసుకో శాంతి కట్ చేస్తే చంద్రబాబు లేడు. సింపతి ఎవరికి వస్తుంది? మొదట పవన్ కళ్యాణ్కి వస్తుంది, లోకేష్ బాబుకి వస్తుంది సెకండ్, బాలకృష్ణకు వస్తుంది థర్డ్. పవన్ కళ్యాణ్కి వస్తే దాని విషయం పక్కన పెడితే బాలకృష్ణకి ఇంతవరకు మంత్రి పదవి ఎలా చేయాలో కూడా తెలీదు. మంత్రి పదవి చంద్రబాబు ఇవ్వలేదు. ఎందుకంటే బాలకృష్ణ అనే వ్యక్తి బుల్బుల్ సితారా, హమారా సితారా. కాబట్టి బాలకృష్ణని పక్కకు పెట్టేద్దాం. బాలకృష్ణ టీడీపీలో ఉన్నా కూడా పెద్ద పవర్ఫుల్ వ్యక్తి ఏం కాదు. అంటే సీఎం స్థాయిలో మాట్లాడే వ్యక్తి, సీఎం స్థాయిలో ప్రత్యర్థిని పోటీ పడే వ్యక్తి అయితే కాదు. లోకేష్ బాబు శుద్ధ దండగా ఏగుంది అంటాడు, ఇందుకు తప్ప దేనికి పనికిరాడు. కాబట్టి ఇప్పుడు ఈ కూటమి తరపున బలమైన వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఆబ్వియస్లీ. కాకపోతే పార్టీ మెయిన్ పార్టీ ఏముంటుంది? ఇప్పుడైతే టీడీపీకి సపోర్టుగా జనసేన ఉంది. ఇందాక నేను చెప్పిన పాయింట్ ప్రకారం జనసేనకి టీడీపీ సపోర్ట్గా ఉంటుంది, రైట్? ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. హోమ్ మినిస్టర్గా చిరంజీవి జాయిన్ అయిపోతాడు. నాగబాబు ఏదో ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండిపోతాడు. మంచు మనోజ్ ఆలగడ్డలో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆలగడ్డ ఎంపీ లేదా ఎమ్మెల్యే. మోహన్ బాబు గారు ఆయన తుత్తర బాగుంటే చెప్పలేం, తిరుపతిలో మళ్ళీ ఎంపీ సీటు కోసం ఆశపడవచ్చు. లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్గా కావాలి అని పవన్ కళ్యాణ్ని బతిమలాడుకోవచ్చు. ఏమైనా చేస్తాడు మోహన్ బాబు, తిమ్మిని బమ్మి చేస్తాడు. బతిమలాడుకొని వచ్చి నాకు ఫురిగినా ఇచ్చారు వాళ్ళు అని కూడా చెప్తాడు, పిలిచి ఇచ్చారని కూడా చెప్తాడు. సరే, అది పక్కన పెడితే బాలకృష్ణ ఎప్పట్లాగానే హిందూపూర్ ఎమ్మెల్యే. నెక్స్ట్ ఎవరున్నారు? ప్రభాస్ వచ్చేసి వైజాగ్ ఎంపీ. ఇంకెవరున్నారు? మంచు మనోజ్ చెప్పాను, ఇంకా శర్వానంద్. ఇట్లా వీళ్ళందరూ ఈ సినిమాలకు సంబంధించిన వాళ్ళందరూ జనసేనకి సపోర్ట్గా ఉంటారు. చాలా ఊళ్ళల్లో జనసేన తరపున సినిమా వాళ్ళే, విజయనగరం ఎమ్మెల్యే ప్రభాస్, తర్వాత నాని వచ్చేసి హైదరాబాద్, సికింద్రాబాద్, ఇట్లా విజయవాడ ఎమ్మెల్యే, ఇలా సినిమా వాళ్ళందరూ రాజ్యం మేలుకుంటారు. ఇక పరిపాలన ఎలా ఉంటుంది? అత్యద్భుతంగా ఉంటుంది. చంద్రబాబుకి జలసీలు, గజ్జి, కులగజ్జి ఉంది కాబట్టి ఇలా ఏడుస్తుంది. మీరు చూసుకున్నట్టయితే ఒక ఉదాహరణ చెప్పి వీడియో క్లోజ్ చేస్తా. లోకేష్ బాబు తిక్కమాలోకం అని తెలుసు, అందరికీ తెలుసు, తెలుగుదేశం కార్యకర్తలందరికీ తెలుసు. లోకేష్ బాబు కంటే తెలివైన వాళ్ళు, లోకేష్ బాబు కంటే ఎక్స్ట్రాగా చదువుకున్న వాళ్ళు, మంచి వాళ్ళు టీడీపీలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు దూరం పెట్టేస్తున్నాడు. ఎందుకంటే లోకేష్ బాబుని డామినేట్ చేయగలరు వాళ్ళు. ఇలా డామినేట్ చేసేవాళ్ళు చంద్రబాబుకి అక్కర్లేదు. కాబట్టి కష్టం. చంద్రబాబు నాయుడు పోతే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు. సినిమా వాళ్ళలో చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉండిపోతారు. రాజకీయ పరిపాలన అట్టట్టే ఉంటుందన్నమాట మొత్తానికి. ఈ వీడియో కిందే. థ్యాంక్ యూ సో మచ్.